పిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ వీడియో కానీ దానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ అసలు ఏం జరుగుతుందంటే మీరేం చెప్తారు? ఏమనాలి దీన్ని? ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అండి, మొన్నటి వరకు కల్తీ లడ్డు అని చెప్పి లడ్డు విషయంలో స్వామివారి ప్రతిష్టని చాలా అప్రతిష్ట చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేసింది అనేది గడిచిన నెలల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చూశారు. ఇదే నేపథ్యంలో సాక్షాత్ ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఫుటేజ్లు బయటకు వస్తే దాన్ని సమర్థించుకునే తీరు మరీ హాస్యాస్పదంగా ఉంది. ఎలా అంటే ఒక 30 years నుంచి వాళ్ళు నాకు కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తే ఈ రోజున ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే మాటకి అర్థమే మారిపోయింది. అంటే ఫ్రెండ్స్ అంటే హగ్ చేసుకోవచ్చా, ఇలా ఉండొచ్చా అంటే తప్పు కదండి అది. అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఇలాగా కలుషితం అయిపోతుంటే మరి రానున్న తరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్లు లెక్కండి ఇది. తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. మానవ సంబంధాలు అంటే చాలా సుహృద్భావంలో ఉండాలి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి? అది అత్యున్నతమైన పదవిలో ఉన్న టీటీడీ చైర్మన్నే మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా దారుణమైన విషయం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన సంఘటనలో వేట్లపాలెంలో ఒక 21 మంది చనిపోయిన సంఘటనలో చాలా ఫాస్ట్గా ఒక ఆర్డీఓ గారిని, అలాగే ఒక డిఎస్పి గారిని, అలాగే ఒక ఫైర్ ఆఫీసర్ గారిని, అలాగే ఇంకొక లేబర్ ఆఫీసర్ గారిని మరి తొలగించి సస్పెండ్ చేశారు కదా. మరి అదే నిజాయితీ ఎందుకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఉండట్లేదు అని నాకు డౌట్ వస్తుంది. ఈ నిజాయితీ నిబద్ధత అనేది ప్రతి ఒక్క శాఖలోని ప్రతి ఒక్క పోలీస్ అవ్వచ్చు, లేదంటే టీటీడీ చైర్మన్ అవ్వచ్చు, వ్యవస్థలో అందరినీ కూడా ఒకే సమన్యాయంతో చూడాలి కదా. మరి ఇప్పుడు ఆయన ఎందుకు అలా చూడలేకపోతున్నారు? ఈ మౌనానికి అర్థం ఏంటి? మరి ప్రెస్ మీట్ పెట్టి నిన్న అంతమంది సస్పెండ్ చేశారు కదా. ఈ ఈ సంఘటనకి బాధ్యులు వీళ్ళే అని చెప్పి అంత తొందరగా నిర్ణయం తీసుకుని మరి సస్పెండ్ చేస్తారు కదా. మరి ఇలాగే చైర్మన్ గారిని కూడా సస్పెండ్ చేయొచ్చు కదా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎస్విబిసి చైర్మన్ గా ఉంటున్న పృథ్వీ అనే వ్యక్తి ఒక ఫోన్ కాల్లో మాట్లాడిన ఆధారంతోనే సస్పెండ్ చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మీరు సాక్షాత్ ఒక చైర్మన్ని ఇలా చేస్తే మరి మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అంతకు ముందర ప్రభుత్వంలోని ఎవరైతే చనిపోయారో తొక్కిసలాట్లో టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అడిగారు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముందరకు వచ్చి మరి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు దీని గురించి? అంటే వ్యవస్థలో మీరు చేసే పనులు మీరు ప్రశ్నించరు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ప్రశ్నిస్తారు. ఈ రోజున కల్తీ పాలు తాగి చనిపోతున్నారు, నీళ్లు తాగి చనిపోతున్నారు. ఇన్ని రకాల అన్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే మరి ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. అదే విధంగా మళ్ళీ ఇదే చైర్మన్ గారు 50 లక్షల భగవద్గీతలు భగవద్గీత పుస్తకాల గురించి కూడా చాలా 5 కోట్లు పెట్టి అవమానకరంగా ఖర్చు వ్యాఖ్యలు పెట్టి చేసినటువంటి అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు భగవద్గీత గురించి, అదే హిందువులు చాలా ప్రామాణికంగా భావించే దారుణం. గీత గురించి. ఎందుకంటే మానవ చరిత్ర నడత భగవద్గీత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి మన పెద్దల దగ్గర నుంచి మనం వింటున్నాం. అంటే భగవద్గీతని ఏ మనిషి అయితే ఆపాదించుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి ఆ గురువులు చెప్పనివ్వండి, ఋషులు చెప్పనివ్వండి, ఎంతమంది చెప్పనివ్వండి, భగవద్గీతకి మన హిందూ సాంప్రదాయంలో అంత ముఖ్యమైన ఇది ఉంది. ఇప్పుడు ఏ రోజైనా సరే న్యాయస్థానాల్లో కూడా ఆ భగవద్గీత మీద చేయి పెట్టి ఒట్టు పెట్టిస్తారు. అలాంటి భగవద్గీతలో ఇందులో ఏముంది అని చెప్పి ఆయన అడుగుతున్నారు అంటే మరి అలాంటి వ్యక్తికి చైర్మన్ ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి, నేను ఇలాంటి వ్యక్తిగా నేను చైర్పర్సన్ ఇచ్చాను అని. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 భాషల్లో వేశారు, 32 లక్షల పత్రులు అడ్డంగా పడున్నాయి. ఎందుకు అడ్డంగా పడున్నాయి? ఆ స్థానంలో పాపం మరి ఇంకేదైనా కొత్త మెటీరియల్ వస్తే వాళ్ళకి కాసులు కమిషన్లు వస్తాయి కాబట్టి అడ్డంగా పడున్నాయని ఫీలింగా అనేది నా డౌట్, నా తాలూకా డౌట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు భగవద్గీతలో ఏముందని అడుగుతారు ఆయన. అసలు మానవ చరిత్రే భగవద్గీత మీద ఆధారపడి ఉంది.
మరి ఈ చిన్న దీన్ని ఎలాగా మిస్ అయ్యారు అనేది మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాము. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టీటీడీ చైర్మన్గా ఇలాంటి వ్యక్తిని నిర్ణయించడం అంటే మరి ఇవాళ ఆయన డెసిషన్ తప్పనే అనుకోవాలి. రైట్ మేడం, ఇక్కడ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే లక్ష్మయ్య అనే ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక పెళ్ళయి కూడా ఒక మహిళతోటి కలివిడిగా తిరుగుతున్నారనే ఆరోపణలు విమర్శలు రావడంతో టీటీడీ దేవస్థానం గతంలో ఆ లక్ష్మయ్య అనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మరి అదే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్కి సంబంధించినటువంటి వ్యవహారం పెళ్ళైన తర్వాత కూడా మరో మహిళతో చనువుగా ఉండడం, మరి ఇప్పుడు ఏం చేస్తుంది టీటీడీ అంటే ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ అంటే చిన్న స్థాయి వ్యక్తి కదండి. వాళ్ళ తరపున ఎవరు పాపం ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఏముండరు. మరి ఈ బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నాకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, నేను ఇంతమంది నాకు ఇంత పనిచేస్తున్నారు, నాకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు అంత వ్యవస్థే ఉంది, అయినా వచ్చి నేను తిరుమల వచ్చి నేను సేవ చేస్తున్నానని చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా తీసిపడేయాలంటే మరి ఆర్డీఓ అంత ఈజీ కాదు, డిఎస్పీ అంత ఈజీ కాదు, అలాగే లేబర్ ఆఫీసర్ అంత ఈజీ కాదు, అలాగే ఫైర్ ఆఫీసర్ అంత ఈజీ కూడా కాదు. కాబట్టే తీయలేకపోతున్నారు. గడిచి 24 గంటలు గడిచిపోయినా కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించలేదు. ఇప్పుడు తప్పుని తప్పుగా చూపిస్తే మనుషులకి, ఆ పాలకులకి, ప్రభుత్వంలో ఉన్న పాలకులకి ప్రజలకి వాళ్ళ పట్ల విశ్వాసం అనేది ఉంటుంది. ఓహో, రేపు మాకు అన్యాయం జరిగినా కూడా మా పాలకుడు ఇలా చూస్తారు, మమ్మల్ని సేవ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా, జగన్ అనే నేను కోసం ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తుంది ఈరోజు.